అందరికీ నమస్కారం. కుంచి కౌర్లకి స్వాగతం. కవి హృదయం. సాధారణంగా ఎవరైనా చెప్పిన మాటలు మనకు అర్థం కాలేదనుకోండి, కవి హృదయం ఏమిటో అంటూ ఉంటాం. ముఖ్యంగా కవిత్వం చదివేటప్పుడు, వినేటప్పుడు అర్థం చేసుకోవడంలో ఒక్క సమయంలో కష్టమవుతూ ఉంటుంది. భావ కవిత్వం. కవి భావం అర్థం చేసుకోవడం కోసం 2-3 సార్లు చదవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. భాష మీద పట్టుందనుకోండి, లేకపోతే ఒక డిక్షనరీ పట్టు కూర్చున్నాం అనుకోండి, దాంట్లో ఆ పద్యంలోనూ కవిత్వంలోనూ ఉండే పదాలకి అర్థాలు మనం వెతుక్కొని పట్టుకోగలుగుతాం. కానీ భావం పట్టుకోవడం ముఖ్యం కదా. సాధారణంగా విశ్లేషకులు ఈ పని చేస్తూ ఉంటారు. కవితా సంకలనాలకి ముందు, సంపుటలకి ముందు విశ్లేషణ చేసేవాళ్ళు, దాన్ని పరిచయం చేసేవాళ్ళు కవి హృదయాన్ని పట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు. అది ముందర మనం చదివి తర్వాత కవిత్వం కానీ చదివామనుకోండి, ఇంకొంచెం బెటర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ ముందు మాటలు అనగానే వెంటనే చలం యోగ్యతాపత్రం, మహాప్రస్థానానికి ముందు మాట చలంగా రాశారు. మహాప్రస్థానానికి ఎంత ప్రాచుర్యం ఉందో యోగ్యతాపత్రం కూడా అంతే ఖనీగా ఉంటుంది. తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ గారు చలాన్ని అడిగితే, కవిత్వాన్ని తూచే రాళ్ళు తన దగ్గర లేవన్నట్ట చలం గారు. తూచొద్దు, అనుభవించి పలవరించమన్నట్ట శ్రీశ్రీ గారు. అయితే కవిత్వానికి ముందు మాటలు కవే రాసేరుకున్నారనుకోండి, మరింత క్లియర్గా మనకి బోధపడుతుంది. గూటాల కృష్ణమూర్తి గారు లండన్లో శ్రీశ్రీ మహాప్రస్థానం క్యాసెట్ ప్రచురించేటప్పుడు, పబ్లిష్ చేసేటప్పుడు శ్రీశ్రీ గారినే ముందు మాట చెప్పమన్నారట. యోగ్యతా పత్రాన్నే చదివేద్దాం అనుకున్నారట శ్రీశ్రీ గారు. అయితే కృష్ణమూర్తి గారు ఒప్పుకోలేదు. దాంతో శ్రీశ్రీ గారే నా మాట అని చెప్పి ముందు మాట చెప్పుకున్నారు. అయితే దాంట్లో శ్రీశ్రీ గారు ఒక సరదా అయిన విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ప్రశ్నలు జవాబులు అని చెప్పి శ్రీశ్రీ గారు వివిధ పత్రికల్లో శీర్షికలు నిర్వహించేవారు. దాంట్లోని ఒక పిచ్చిరెడ్డి అని ఒక MA విద్యార్థి అడిగారట, యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థాన గీతాలు మరి చదవక్కర్లేదని నేను అంటాను, దీనికి మీరేమంటారు అని అడిగారట పిచ్చిరెడ్డి గారు. అప్పుడు శ్రీశ్రీ గారు, మీరు సార్థకనామధేయులు అంటాను అని సమాధానం చెప్పారట. కోర్స్ శ్రీశ్రీ గారి మాటల్లో అనేక రకాలైన చమత్కారాలు ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. అలాగే యోగ్యతాపత్రం రాసిన చలంగారు అగ్గిపుల్ల గురించి, కుక్కపిల్ల గురించి శ్రీశ్రీ రాసిన దాన్ని ప్రస్తావిస్తూ ఈ మాటలు కూడా రాస్తారు. ఆయన మిత్రుడు వంతెన మీద నుంచి ఏం చూస్తున్నావు అని అడిగారట. సంధ్యకేసి అని సమాధానం చెప్పగానే యమరామే అని మిత్రుడు అడిగారట. అంటే ఏం మాట్లాడగలను అని రాస్తాడు చలం. అంటే పాఠకుడికి లేకపోతే ఒక ప్రేక్షకుడికి భావుకత, విఘ్నత, మెచ్యూరిటీ కూడా అవసరం ఫలానా దాన్ని అర్థం చేసుకోవడం కోసం. మనం ఆకలి రాజ్యంలో చూస్తాం, ఒక మోడర్న్ పెయింటర్ పెయింట్స్ అలా క్యాన్వాస్ మీద జల్లుతూ ఉంటే కమల్ హాసన్ దానికి ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఈ మోడర్న్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్టులు కూడా అక్కడ ఉండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే కవి కంటే ఎక్కువగా, లేకపోతే ఒక సినిమావో ఏదో తీసిన దర్శకుడు కంటే ఎక్కువగా పాఠకుడు లేదా ప్రేక్షకుడు ఎక్కువగా ఊహించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. ఒక పత్రికలో ఈ మధ్యనే చదివాను, రచన పాత పత్రికలు తిరిగేస్తూ ఉంటే నవంబర్ 2014 సంచికలో బాపు గారి సంచికగా అది ప్రత్యేక సంచికగా వెలువడింది. దాంట్లో బాపు గారు రాస్తారు, పూర్వం తోడికోడళ్ళు సినిమాలో మొదటి సీన్లో కుటుంబం అంతా గాలి పడగలు ఎగరేస్తూ ఉంటారు. రంగారావు గారు కారు రాగానే అందరూ పడగల దారాలను పెద్ద కోడలు కన్నాంబ చేతికిచ్చి పారిపోతారు. ఇది అందరి జీవితాలను పెద్ద కోడలు చేతిలో పెట్టారు అని దర్శకుని భావుకత అని దర్శకత్వ ప్రతిభకి తార్కాణం అన్న విమర్శలు చదివి ఆదుర్తి సుబ్బారావు గారు నవ్వుకునేవారట. అలాగే బాపు గారు తీసిన ముత్యాల ముగ్గులో సినిమాలో కూడా
ముక్కాముల చూసేటట్టు హలం కవ్విస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఒక షాట్లో డిఫ్యూజర్ ఎఫెక్ట్ కోసం ఈశాన్ ఆర్య లెన్స్ మీద నెట్ పెట్టి తీశాడు. ఆ నెట్ కాసేపు పొరపాటున ఫోకస్లో ఉండిపోయింది. అది వలలా కనిపించినందున హలం ముక్కామలను వలలో వేసుకుంటోంది అని స్ఫురింపజేసేలా దర్శక ప్రతిభ ఉన్నది అన్నారట విమర్శకులు. నిదురించే తోట అనే పాట ఉంటుంది అదే సినిమాలో. నిదురించి తోట పాట చివర కొన్నేళ్లుగా విడిపోయిన జంటలో శ్రీధర్ లాంచ్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. భార్య సంగీత పరుగున వచ్చి వెళ్ళిపోతున్న లాంచీ వైపు నిస్పృహతో చూస్తూ నిల్చుండిపోతుంది. ఆ షాట్లో ఎక్కడి నుంచో ఒక అరటిబోదె కాలువలో వస్తూ లాంచ్ వెంటనే తేలిపోతూ ఉంటుంది. సంగీత దేహం ఇక్కడున్నా ఆమె మనసు ఆ రూపంలో పోతోంది. ఓహో, ఏమి దర్శకత్వ ప్రతిభ అన్నారట. ఇలా కొన్నిసార్లు శాపాల్లో వచ్చే కష్టాలు మేలు చేస్తాయని మన బాపు గారు ఆ సంచికలో ఓ దగ్గర రాశారు. ఇలాంటి సంఘటనే నేను కూడా ఒక సభ జరిగింది చాలా ఏళ్ల క్రితం విజయనగరంలో కానీ విశాఖపట్నం అనుకుంటాను, నాకు ప్రదేశం గుర్తులేదు. కళా తపస్వి విశ్వనాథ్ గారికి ఆ సభలో సన్మానం చేశారు. ఊళ్ళో ఉండే ప్రముఖులందరూ కూడా వచ్చి దాంట్లో మాట్లాడడం జరిగింది. దాంట్లో ఒక మహా పండితుడు, సంస్కృత పండితుడు, కోర్స్ ఆయన దాంట్లో అటువంటి అనుమానం లేదు. అయితే ఆయన ఒక సీన్ని విశ్లేషణ చేస్తూ శంకరాభరణంలో చంద్రమోహను సోమయాజుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం, అంటే పెళ్లి చూపులైన మర్నాడు సోమయాజుల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం, తనకు కూడా సంగీతం వచ్చని ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక పాట పాడుతూ ఉంటాడు ఆ గుడిలో. ఆ పాట పాడేటప్పుడు ఆ గుడి ప్రాంగణంలో పచ్చగడ్డి మేస్తూ ఒక ఆవు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈయన మన సంస్కృత పండితుడు ఆయన మాట్లాడుతూ, ఆవు చాలా పవిత్రమయంగా మనం భావిస్తాం మన హిందువులు అందరూను. అయితే ఆవుని మీరు గమనించారా లేదో, ఆ సీన్లో వెనక నుంచే చూపిస్తారు దర్శకులు. మన శాస్త్ర ప్రకారం కూడా అది కరెక్ట్. మనం ఆరాధించేటప్పుడు వెనుక భాగం నుంచే ఆవుని ఆరాధించాలి అని చెప్పి ఆయన దాన్ని విశ్లేషణ చేస్తున్నప్పుడు తర్వాత లాస్ట్లో సమాధానం చెప్తున్న విశ్వనాథ్ గారు ఆయన్ని క్షమించమని కోరుతూ, అంత పాండిత్యం నాకు లేదు, నిజానికి ఆవును తెచ్చి మేము ప్రత్యేకంగా పెట్టలేదు ఆ సీన్లోని, అక్కడ ఒక ఆవు ఉన్నది, మా వాళ్ళు దాన్ని క్లియర్ చేస్తూ ఉంటే నేనే అలా ఉండేవాడిని, పర్వాలేదు న్యాచురల్గా ఉంటుందని చెప్పి దాన్ని అలా ఉంచేసాం, అది అలా పనికొచ్చింది, మీ అంత గొప్పగా విశ్లేషణ చేశారు కానీ అనుకుంటూ ఆయన అక్కడ ఉండబట్టి ఆయన బయటపడి చెప్పడం జరిగింది. ఇలా ఒకప్పుడు విశ్లేషకులు మన ఇంకా ఎక్కువగా ఊహించి చెప్పుకుంటూ ఉంటాం, విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం. ఈ మధ్యన ఒక సినిమా ఓ ఆల్కమీ అనే పుస్తకం చదివాను. దాంట్లో చాలా అంతర్జాతీయంగా పేరొందిన అనేక మంది దర్శకుల సినిమాలు, చాలా రష్యన్ పిక్చర్స్, జపాన్, యుఎస్ పిక్చర్స్, ఈ సినిమాలన్నింటినీ కూడా విశ్లేషణ చేస్తూ రైటర్ వెంకట్ సిద్ధారెడ్డి అనే ఆయన సినిమా ఓ ఆల్కమీ సినిమాలో చాలా సినిమాలు ఆయన పరిచయం చేస్తారు. దాంట్లో స్టాకర్ అనే సినిమాని పరిచయం చేస్తూ లాస్ట్లో ఇలా రాస్తాడు, దాని డైరెక్టర్ టార్కోవ్స్కీ అందరిలాంటి దర్శకుడు కాదని చెప్పడానికి ఈ సినిమాలో చివరిది మరియు అత్యంత కీలకమైన సన్నివేశం చాలు ఆసక్తికరంగా మొదలై మధ్యలో పతాక స్థాయికి చేరుకొని చివరికి దాని లక్ష్యాన్ని చేరుకునే కథాంశాలు ఈయన సినిమాల్లో ఉండవు. బహుశా ఇందులో ఏదైనా సింబాలిజం ఉందేమో, ఏదో చెప్పాలని ప్రయత్నించాడేమో అని ఆయన సినిమాల్ని ఇప్పటికీ ఫ్రేమ్న అన్వేషిస్తూనే ఉన్నారు సినీ ప్రేమికులు. ఇదే విషయం టార్కోవ్స్కీని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చూసినా ప్రతి వాళ్ళు నా సినిమా గురించి ప్రశ్నలు గుప్పించేస్తున్నారు, ఈ షాట్లో అర్థం ఏమిటి, ఆ సీన్లో అవసరం ఏమిటి అని. ఒక కళాకారుడు తన ఉద్దేశాలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. నా సినిమాల్లో ఎటువంటి సింబాలిజం లేదు. నేను ప్రేక్షకుల్లో కేవలం భావాలను, ఎటువంటి భావాలైనా కానివ్వండి, ప్రేరేపించడమే ప్రధానంగా సినిమాలు తీస్తాను. కానీ ఎందుకో అందరూ నా సినిమాల్లో లేని అర్థాలను ఎతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చట. కానీ సృష్టి చేయడం వరకే కళాకారుడి పని. ఆ తర్వాత అతను వేరు, అతని కళ వేరు. కళాకారునిగా అతని ఉద్దేశాలు అతనికి ఉండొచ్చు, కానీ ఆ కళను చూసి స్పందించి వ్యాఖ్యానం చేసే హక్కు ప్రతి ప్రేక్షకుడికి ఉంటుంది.
అంటారు వెంకట సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకంలో. సో అట్లాగా ఒక్కొక్కప్పుడు కవి హృదయం కంటే కూడా మన హృదయంతో దాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటాం. కవి ఒక కవిత్వం రాసిన సినిమా ఒక దర్శకుడు సినిమా తీసేసిన ఆ తర్వాత అది చదివే పాఠకుడు కానీ చూసే ప్రేక్షకుడు కానీ తన హృదయంతో, తన మెంటల్ స్టేటస్తో, లేకపోతే తన మెచ్యూరిటీతో, ప్రతిభతో దాన్ని అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఇది మనకి సరదాగా కొన్ని సన్నివేశాలు. అంతెందుకు, మన ఇంట్లో వాళ్ళ మాటలే దాంట్లో ఉండే కవి హృదయం వెతుక్కోవడానికి మనం ప్రయత్నం చేసి అనవసరంగా ఒక్కొక్కప్పుడు ఎక్కువ ఊహించుకొని చిక్కులో పడుతుంటాం కదా. సరే, సెలవు. థ్యాంక్ యూ.